मीठे बच्चे, तुम ईश्वरीय संप्रदाय हो। तुम्हें ज्ञान सूर्य बाप मिला है। अभी तुम जागे हो तो दूसरों को भी जगाओ. మధురమైన పిల్లలు, మనం ఇప్పుడు ఈశ్వరీయ సాంప్రదాయస్తులమి. జ్ఞాన సూర్యుడైన బాబా లభించారు. మనం మేల్కొని ఉన్నాము కాబట్టి ఇతరులని కూడా మేల్కొల్పాలి. ఈశ్వరీయ సాంప్రదాయస్తులైనటువంటి మనకి జ్ఞాన సూర్యుడైన బాబా లభించారు. మనం మేల్కొని ఉన్నాము కాబట్టి ఇతరులని కూడా మేల్కొల్పాలి. प्रश्न: अनेक प्रकार के टकराव का कारण तथा उसका निवारण क्या है? అనేక రకాల సంఘర్షణలు, వీటికి కారణం ఏంటి మరియు నివారణ ఏంటి? కారణం ఉంది అంటే నివారణ కూడా ఉంటుంది. उत्तर: जब देहाभिमान में आते हो तो अनेक प्रकार के टकराव होती है. माया की ग्रहचारी बैठती है. बाबा कहते, देही अभिमानी बनो, सर्विस में लग जाओ, याद की यात्रा में रहो तो ग्रहचारी मिट जाएगी. బాబా చెప్తున్నారు జవాబు, ఎప్పుడైతే దేహాభిమానంలోకి వచ్చేస్తారో అనేక రకాల సంఘర్షణలు వచ్చేస్తాయంట. మాయా గ్రహచారం కూడా కూర్చుంటుంది. అందుకే బాబా ఏమంటారు, ఆత్మాభిమానిగా అవ్వండి, సర్వీస్లో నిమగ్నమైపోండి. స్మృతి యాత్ర చేస్తూ ఉన్నట్లయితే గ్రహచారం తొలగిపోతుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. रूहानी बच्चों के पास बाप आए हैं श्रीमत देने व समझाने. ये तो बच्चे समझ गए हैं ड्रामा प्लान अनुसार सारा कार्य होना है. बाकी समय तोड़ा रहा है. इस भारत को रावणपुरी से फिर विष्णुपुरी बनाना है. अब बाप भी है गुप्त, पढ़ाई भी गुप्त. सेंटर्स तो बहुत है, छोटे बड़े गांव में छोटे छोटे बड़े बड़े सेंटर्स है ना. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. బాబా ఇప్పుడు పిల్లల దగ్గరకు వచ్చారు శ్రీమతం ఇవ్వడం కోసం, అర్థం చేయించడం కోసం. ఇవి పిల్లలకి బాగా తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి కార్యం కూడా నడవలసిందే. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. ఈ సమయంలో భారతదేశం రావణపురిగా ఉంది కదా, దీన్ని మళ్ళీ విష్ణుపురిగా తయారు చేయడం బాబా కార్యం. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, బాబా కూడా గుప్తం, బాబా చదివించే చదువు కూడా గుప్తమైనదే. సెంటర్స్ అయితే ఎన్నో ఉన్నాయంట, చిన్న పెద్ద సెంటర్స్. అంటే చిన్న ఊర్లు ఉంటే చిన్న సెంటర్, పెద్ద ఊరు అయితే పెద్ద సెంటర్స్ ఉంటాయి కదా అంటున్నారు బాబా. కానీ పిల్లలు ఎంతో మంది తయారవుతూ ఉంటారు. ఆ बच्चों ने चैलेंज तो दी है और लिखना भी है. जब कोई लिटरेचर बनाना है तो उसमें लिखना है, हम इस अपनी భారత్ భూమి को స్వర్గ बनाकर छोड़ेंगे. పిల్లలు ఛాలెంజ్ చేస్తారు కదా మరి బయట వాళ్ళతో. ఏమని ఛాలెంజ్ చేస్తారు మీరు? మేము తప్పకుండా స్వర్గంగా తయారు చేస్తాము అని. లిటరేచర్ మొదలైనవి తయారు చేసినప్పుడు మీరు రాయవలసి ఉంటుంది కూడా, మేము ఈ భారత భూమిని స్వర్గంగా తయారు చేసే తీరుతాము అని. तुमको भी अपनी भारत भूमि बहुत प्रिय है क्योंकि तुम जानते हो ये भारत ही स्वर्ग था. इसको 5000 वर्ष हुए. भारत बहुत शानदार था, इसको स्वर्ग कहा जाता है. तुम ब्रह्मा मुख वंशावली को ही నాలెడ్జ్ హే. మీకు ఈ భారత భూమి పైన చాలా ప్రేమ ఉంటుంది, ఎందుకంటే ఇదే స్వర్గంగా ఉండేది 5000 సంవత్సరాల క్రితం. చాలా సావుకార దేశంగా ఉండేది, అన్ని వైభవాలతో నిండుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. మళ్ళీ అలా తయారు చేసే తీరుతాము అని మీరు ఎవరికైనా చెప్పొచ్చు అంటున్నారు. ఎందుకంటే మీకు ఈ నాలెడ్జ్ ఉంది, బ్రహ్మాముఖ వంశావళి కదా. इस भारत को श्रीमत पर हमको स्वर्ग जरूर बनाना है, सबको रास्ता बताना है और कोई किटपिट की बात ही नहीं, आपस में बैठ ट्राई करनी चाहिए. మీరు ఎవరికైనా మార్గం తెలియచేయచ్చు శ్రీమతం అనుసారంగా. మనము ఈ యొక్క భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి అని. అంతేకాని ఎలాంటి పోట్లాటల్లోకి దిగే అవసరం లేదు.
సంఘర్షణలు పెట్టుకునే అవసరం లేదు అంటున్నారు. మీరు కావాలంటే పరస్పరం కూర్చొని సలహాలు తీసుకోండి. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు కనుక్కోండి అంటున్నారు. చిత్ర ప్రదర్శిని మొదలైనవి ఏర్పాటు చేస్తారు కదా! అలాంటప్పుడు కూడా మీరు ఇతరులకి ఈజీగా తెలియచేయొచ్చు. దీనికోసం అడ్వర్టైజ్‌మెంట్ కూడా కావాలంటే చేయొచ్చు అంటున్నారు. న్యూస్ పేపర్స్‌లో కూడా మీ చిత్రాలు ప్రింట్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేయాలన్నమాట. దీనికి కూడా పరస్పరం కలిసి సలహాలు తీసుకోవాలి. పెద్దలందరూ కూర్చొని ఏ చిత్రాలు వేయిస్తే బావుంటుంది అని. ఇంకా కావాలంటే సెమినార్స్ ఏర్పాటు చేయండి. మనకి కూడా యాన్యువల్ మీటింగ్స్ అని జరుగుతూ ఉంటాయన్నమాట మౌంట్ ఆబులో ఇయర్లీ వన్స్. ఏ విధంగా అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పరస్పరం కూర్చొని రకరకాల సభలు ఏర్పాటు చేస్తుందంట. ఒకరి అభిప్రాయాలు ఒకరు కనుక్కుంటూ ఉంటుందన్నమాట. ఈ భారతదేశాన్ని ఎలా సరిదిద్దాలి? అనేక రకాల మతభేదాలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా పరస్పరం ఒకటిగా ఎలా చేయాలి? అని చాలా ప్రశ్నలు అంటే పరస్పరం చర్చలు చేస్తూ ఉంటుంది అంటున్నారు. భారతదేశంలో సుఖశాంతులైతే స్థాపన కావాల్సిందే అని భావిస్తారు. అది ఆ గవర్నమెంట్ యొక్క డ్యూటీ. ఆ పురుషార్థంలో నిమగ్నమై ఉంటుంది. అలాగే మనది కూడా మరి గవర్నమెంట్ కదా! ఏ గవర్నమెంట్ ఇది? ఈశ్వరీయ పాండవ గవర్నమెంట్ అంటున్నారు బాబా. ఇది చాలా పెద్ద గవర్నమెంట్. కానీ చాలా గుప్తంగా ఉంది. ఆ గవర్నమెంట్ వారికి కూడా తెలీదు. ఇక్కడ ఇది ఈశ్వరీయ గవర్నమెంట్ అని. వాస్తవానికి పరమాత్మ యొక్క డైరెక్షన్ అనుసారంగా నడిచేటటువంటి గవర్నమెంట్ అన్నమాట ఇది. పతిత పావనుడైనటువంటి బాబా ఈ పాత ప్రపంచాన్ని, పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్నారు. మళ్ళీ మనల్ని ఆ పావన ప్రపంచానికి మాలికలుగా చేస్తారు. మరి పిల్లలకి ఎంత నష ఉండాలి? ఇవి కేవలం పిల్లలకే తెలుసు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. చాలా ముఖ్యమైనది ఏంటి అంటే భారతదేశం యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. పిల్లలు మీరిప్పుడు తెలుసుకున్నారు కదా! బాబా వచ్చి భారత భూమి పైన రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. रुद्र कहा ही जाता है ईश्वर बाप को, शिव को गाया हुआ है बारों बार। बाबा ने आकर रुद्र ज्ञान यज्ञ रचा था। उन्होंने तो टाइम लंबा चौड़ा दिया है। अज्ञान नींद में सोए हुए हैं। अभी तुमको बाप ने जगाया, तुमको फिर औरों को जगाना है। ड्रामा प्लान अनुसार तुम जगाते रहते हो। ఈశ్వరుడైనటువంటి బాబాని రుద్రుడు అంటారు. ఒక్క శివుణ్ణి మాత్రమే రుద్రుడు అని పిలవడం జరుగుతుంది. అయితే అనేక సార్లు బాబా వచ్చి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. కానీ అక్కడ ఒక్కొక్క యుగం యొక్క ఆయుష్ చాలా పెద్దగా చేసి చూపించారు అంటున్నారు బాబా. అందుకే ఇంకా కలియుగం 40,000 సంవత్సరాలు ఉందని భావిస్తూ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబా వచ్చి మనల్ని మేల్కొల్పారు. మనం ఇతరులని మేల్కొల్పాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా మేల్కొంటూనే ఉంటారు అంటున్నారు. ఎవరు ఎప్పుడు మేల్కొనాలో అప్పుడు మేల్కొంటూ ఉంటారు. ఈ సమయంలో చూడండి ఎలాంటి పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి, సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఎలా ఎలా ప్రపంచం డౌన్ అవుతూ ఉందో అన్ని సంఘర్షణలు పెరుగుతూ ఉంటాయి అంటున్నారు బాబా. అయితే ఇప్పుడు మీ పురుషార్థం ఏంటి? వాటిని నివారణ చేయడం అంటున్నారు బాబా. ఎలాంటి పురుషార్థమో అలాంటి ప్రతిఫలం అని అంటారు కదా! కల్పకృతం కూడా మీరు చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. అక్కడ యుద్ధ మైదానం మొదలైనవన్నీ చూపించారు. యుద్ధ మైదానం అన్న తర్వాత ఓటమి గెలుపు అనేది తప్పనిసరి కదా! అయితే ఇప్పుడు ఎవరితో మీ యుద్ధం జరుగుతుంది అంటే ఇది స్థూలమైన యుద్ధం ఏమీ కాదు. మాయతో మన యొక్క యుద్ధం నడుస్తుంది. మాయ చాలా జోరుగా పడేస్తుందంట. कभी ईश्वरीय संतान का जोर हो जाता है, कभी कभी सर्विस बड़ी अच्छी तेज चलती है, कभी कहाँ कहाँ बच्चों ने माया के विघ्न पड़ जाती है, माया एकदम बेहोश कर देती है। लड़ाई का मैदान तो है ना, रावण माया राम की संतान को बेहोश कर देती है। लक्ष्मण के लिए भी कहानी है ना,
యుద్ధ మైదానం కాబట్టి మనం మాయతో యుద్ధం చేస్తున్నాము. అప్పుడప్పుడు ఈశ్వర్య సంతానమైనటువంటి వారు కూడా ఓడిపోతూ ఉంటారు. కాబట్టి బాబా చెప్తూ ఉంటారు పిల్లలకి, మీరు బాబా స్మృతిలో నిమగ్నం అవ్వండి, లేదా సేవలో నిమగ్నం అయిపోండి. ఒక్కొక్కసారి ఎక్కువ స్మృతి కలుగుతుందంట, ఒక్కొక్కసారి సేవ యొక్క ఫాస్ట్నెస్ చాలా బాగుంటుందంట, తీవ్రత అనేది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మాయా విఘ్నాలు పిల్లల పైన పడిపోతూ ఉంటాయి అంటున్నారు బాబా. అంటే మాయ ఎలాంటిది, బేహోష్ చేసేస్తుంది, మూర్ఛితులైపోయేలా చేసేస్తుంది అనమాట పిల్లల్ని. మరి ఇది యుద్ధ మైదానం, ఇలా జరగవలసిందే అంటున్నారు బాబా. ఈ రావణుడు మాయా అంటే మాయా రావణుడు ఏం చేస్తున్నారు, రామ సంతానమైనటువంటి పిల్లల్ని మూర్ఛితుల్ని చేసేస్తున్నారు. అందుకే అక్కడ లక్ష్మణుడి యొక్క కథ చూపించారనమాట. మూర్ఛితమైపోయారు, రామబాణం తగలడంతో మళ్ళీ సంజీవని మూలిక తెచ్చి మేల్కొల్పడం జరిగింది అని. మనకి సంజీవని మూలిక ఏది, ఎక్కడో పర్వతాల నుండి తెచ్చిపెట్టుకోవాలా ఏంటి? బాబా స్మృతియే అసలైన సంజీవని మూలిక. ఇది మన దగ్గర ఉన్నంత వరకు మాయ ఏమీ చేయలేదు. तुम कहते हो सब मनुष्य कुंभकर्ण की नींद में सोए हुए हैं, तुम ईश्वरीय संप्रदाय ही ऐसे कहते हो जिनको ज्ञान सूर्य मिला है और जगे उठे, वही समझेंगे, इसमें एक दो के कहने की भी कोई बात नहीं। तुम जानते हो बारोबार हम ईश्वरीय सांप्रदाय जागे हैं, बाकी दूसरे सब सोए हुए हैं। మనకు తెలుసు కదా ఈ విషయం. మనుషులందరూ ఈ సమయంలో కుంభకర్ణుడి యొక్క నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు, కానీ మనం ఈశ్వరీయ సాంప్రదాయస్తులుగా అయిపోయి ఉన్నాము. మనకి జ్ఞాన సూర్యుడైన బాబా లభించారు, అందుకే మేల్కొన్నామన్నమాట. ఉదయం కాగానే సూర్యుడు వస్తారు కదా. సూర్యుడు వచ్చారు అంటే అర్థం ఏంటి, లేవాలి అని. అయితే మనం అజ్ఞాన అంధకారము అనే నిద్ర నుండి లేచాము, మేల్కొని ఉన్నాము. మరి ఇతరులని మేల్కొల్పడం మన బాధ్యత. ఎవరు మేల్కొన్నారో వాళ్ళే అర్థం చేసుకుంటారు అంటున్నారు బాబా. ఇందులో ఒకరికి ఒకరు అర్థం చేయించేది కూడా ఏమీ లేదు. మేల్కొన్నాము అంటే ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. तुम जानते हो बारोबार हम ईश्वरीय संप्रदाय है, बाकी दूसरे सब सोए हुए हैं, ये सब नहीं जानते परमपिता परमात्मा आ गए हैं बच्चों को वर्षा देने, ये बिल्कुल भूल गए हैं, बाप भारत में ही आते हैं. మనం ఈశ్వరీయ సాంప్రదాయస్తులమి, అందుకే మేల్కొని ఉన్నాము. ఇది ఇతరులకి తెలియదు, పూర్తిగా మర్చిపోయారంట. పరంపిత పరమాత్మ వచ్చి ఉన్నారు, వారసత్వాన్ని ఇస్తున్నారు అనేది కూడా ఏమీ అర్థం చేసుకోరు. బాబా భారతదేశంలోకే వస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారు, స్వర్గం తయారు చేస్తున్నారు, స్వర్గానికి మాలికలుగా చేస్తున్నారు. మనం స్వర్గానికి మాలికలుగా ఉండేవారిమి, ఇప్పుడు కూడా అయ్యేదే ఉంది. ఇందులో సంశయం యొక్క విషయం ఏమీ అవసరం లేదు అంటున్నారు బాబా. परमपिता परमात्मा का जन्म भी यहाँ ही होता है, शिव जयंती मनाते हैं ना, जरूर उनसे आकर कुछ तो किया होगा. बुद्धि कहती है जरूर आकर स्वर्ग की स्थापना की होगी, प्रेरणा से थोड़े ही स्थापना होगा. పరంపిత పరమాత్మ యొక్క అవతరణ భూమి ఈ భారతదేశం, అందుకే శివ జయంతి కూడా ఇక్కడే జరుపుతారు. మరి వారు వచ్చి ఏదో చేసే ఉంటారు, ఏదో అద్భుత కార్యం. బుద్ధి కూడా ఏమంటుంది, స్వర్గ స్థాపన చెయ్యాలి అంటే బాబా రావాల్సిందే. ఇది ప్రేరణతో అయిపోయేదైతే కాదు, పైన ఉండి తదాస్తు అంటే జరిగిపోయేది కాదు. ఇక్కడ పిల్లలైన మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు, స్మృతి యాత్రలో కూర్చొని ఉంటారు కదా. స్మృతి యాత్ర కోసం బాబా అర్థం చేయిస్తారు, అది అర్థం చేయించడం కోసమే బాబా పిల్లల దగ్గరికి రావడం జరుగుతుంది. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు అంటున్నారు బాబా. ధ్వని వినిపించాలి కదా, పిల్లలకి ఎదురుగా వచ్చి చెప్పవలసి ఉంటుంది. ఇంకా ఏమంటారంట, శంకరుడు ప్రేరణాకారి, సూక్ష్మవతనంలో కూర్చొని ప్రేరేపిస్తూ ఉంటారు. దీని ద్వారా యాదవులు ముసలాలు తయారు చేస్తారు అని చెప్తూ ఉంటారు. పరంతు ఇస్మే ప్రేరణా కి తో కోయి బాత్ హీ నహీ, తుమ్ సమజ్ గయే హో,
उन्हों का पार्ट है ड्रामा के ప్లాన్ అనుసార్ ऐसा बना हुआ है. ఇందులో ప్రేరణ అనేది ఏమీ లేదు. వారి యొక్క పాత్ర డ్రామా ప్లాన్ అనుసారంగా అలా తయారు చేయబడి ఉంది. ఆ ముసలాలు తయారు చేయడం వారి పాత్ర అంటున్నారు బాబా. డ్రామా ప్లాన్ అనుసార్ వినాశ్ తో జరూర్ హోనా హే నా. డ్రామా ప్లాన్ అనుసారంగా వినాశనం అయితే జరగవలసిందే. गाया ही हुआ है महाभारत लड़ाई में मुसल काम आएगा तो फास्ट हो गया और फिर रिपीट होगा. तुम गारंटी करते हो हम भारत में स्वर्ग स्थापन करेंगे जहां एक धर्म होगा. तुम ऐसा नहीं लिखते अनेक धर्म विनाश होंगे और तो चित्र में लिखा हुआ है स्वर्ग की स्थापना होती है तो दूसरों कोई धर्म नहीं होता. కాబట్టి ఇది ప్రేరణ ద్వారా జరిగేదైతే కాదు, డ్రామా ప్లాన్ అనుసారంగా ఇలా అవ్వాల్సిందే. గాయనం కూడా ఉంది, మహాభారత యుద్ధంలో మిజైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ముసలగళ్ళు చాలా యూజ్ అవుతాయి అని. అది ఆల్రెడీ అయిపోయింది, గతం అయిపోయింది, మళ్ళీ రిపిటేషన్ కావాల్సిందే అంటున్నారు. మీరు గ్యారంటీ కూడా ఇవ్వగలరు ఎవరికైనా భారతదేశంలోనే స్వర్గ స్థాపన జరిగేది ఉంది అని. ఎక్కడైతే ఒకే ధర్మం ఉందో దాన్నే స్వర్గము అంటారు. మీరు చిత్రాలలో కూడా రాస్తారు కదా ఏకధర్మ స్థాపన జరిగేది ఉంది అని. ఇలా అయితే మీరు చెప్పరు అనేక ధర్మాలు వినాశనం అయిపోతాయి అని. అది నెగిటివ్ అయిపోతుంది కదా. ఏకధర్మ స్థాపన జరగడము అంటే అందులోనే ఉంది మీనింగ్, అనేక ధర్మాల యొక్క వినాశనం జరగవలసిందే. కానీ మీరు డైరెక్ట్ గా ఆ పదాన్ని వినియోగించకూడదు అంటున్నారు బాబా. ఇప్పుడు అన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. అందరికంటే చాలా పెద్దవారు, పెద్ద పాత్ర ఎవరిది? బాబాది. శివ బాబా, బ్రహ్మ, విష్ణు. కానీ ఈ బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతున్నారు అనేది చాలా గుహ్యాతి గుహ్యమైన విషయం. విష్ణువే బ్రహ్మ, బ్రహ్మయే విష్ణు. ఇది కూడా మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. ఎవరైతే తెలివైన పిల్లలు ఉన్నారో వెంటనే వారి బుద్ధిలోకి వచ్చేస్తుందంట బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతున్నారు అని. మనం ఇప్పుడు దైవీ సాంప్రదాయస్తులుగా కూడా అయ్యాం. ఇక్కడ వినిపించేవన్నీ కూడా కొత్త విషయాలు అంటున్నారు. ఏ వేద శాస్త్రాల్లోని కూడా లేవంటున్నారు బాబా. ఈ విషయాలు చాలా క్లియర్గా బాబా పిల్లలకి అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రపంచవాసులు ఏమీ అర్థం చేసుకోవటం లేదు. చూడండి, లక్ష్మీనారాయణలే విష్ణువు యొక్క స్వరూపం కదా. అయితే లక్ష్మీనారాయణల పూజ చేసేస్తారు, విష్ణువు యొక్క మందిరాలు పెట్టి వారి పూజ కూడా చేస్తారు. వాళ్ళకి తెలియదు ఆ విష్ణువు యొక్క రెండు రూపాలే లక్ష్మీనారాయణలు అని. బాబా వచ్చి ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. అక్కడ 4 భుజాలు ఏవైతే చూపించారో అలా మనుషులకైతే ఉండవు, కానీ దేవతలు కూడా మనుషుల్లాగే ఉంటారు. అది కూడా బాబా మనకు అర్థం చేయించారు. 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా పాస్ అయిన వారే లక్ష్మీనారాయణలుగా అవుతారు అనే దానికి గుర్తు అని. ఇంకొకటి యుగల స్వరూపం అన్నమాట. అది లక్ష్మీనారాయణల యొక్క స్వరూపం. అంటే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండొచ్చు అనేది తెలియచేసేందుకు గుర్తు, పవిత్రమైన గృహస్థ ధర్మానికి గుర్తు. ఇప్పుడు బాబా మనకి మొత్తం ఈ ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికం అర్థం చేయిస్తున్నారు. ఈ చక్రం రిపిటేషన్ అవుతూనే ఉంటుంది, స్టాప్ కాదు అంటున్నారు బాబా. కానీ ఈ రహస్యాలు ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే బ్రాహ్మణ సాంప్రదాయస్తులుగా అయ్యారో, బాబా పిల్లలుగా అయ్యారో వారికి మాత్రమే తెలుసు. రచయిత రచన యొక్క జ్ఞానం బాబా వచ్చి అర్థం చేయించారు కదా. ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంత్యం యొక్క నాలెడ్జ్ ఏంటి అని. ఋషులు మునులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏమంటారంట, నేతి మాకేమీ తెలియదు అంటూనే వచ్చారు. ఇప్పుడు బాబా వచ్చి మనకి కొత్త కొత్త విషయాలు కూడా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానం అంతన జరుగుతూ ఉండాలి అంటున్నారు బాబా. బాబా వచ్చేది
ఈ సృష్టిని మహాపరివర్తన చేయడం కోసం. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం తెలీదు అని అన్నారు అనుకోండి, మరి వారు ఈ యొక్క చక్రంలో పాత్రదారులుగా పిలువబడతారా? అంటే రచయిత రచనైనటువంటి బాబా కోసం తెలియదు, డైరెక్టర్, యాక్టర్. అలాగే ఈ సృష్టి యొక్క చరిత్ర, భౌగోళికం ఏంటి అనేది కూడా తెలియదు. మరి ఏమని చెప్పొచ్చు వారి కోసం అంటున్నారు బాబా. ఈ విషయాలన్నీ బాబా సంగమ యుగంలోనే అర్థం చేయిస్తారు. నన్ను పిలుస్తారు కూడా, ఓ పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని. నేను వచ్చి పావనంగా తయారు చేస్తున్నాను, సత్యుగ స్థాపన చేస్తున్నాను. ఈ పతిత ప్రపంచాన్ని కలియుగము అంటారు, పావన ప్రపంచాన్ని సత్యుగం అంటారు అంటున్నారు బాబా. ఎప్పుడైతే నేను వస్తానో అప్పుడే ఈ పతిత ప్రపంచం యొక్క అంతిమం కూడా జరుగుతుందంటున్నారు బాబా. कलयुग के अंत में आकर पतित से पावन बनाते हैं, सतयुग आदि में पावन है, ये तो सहज बात है ना। मनुष्य कुछ भी समझते नहीं। पतित पावन बाप कब आएंगे, अभी तो कलयुग का अंत कहेंगे ना। పతిత పావనుడైనటువంటి బాబా వచ్చినప్పుడు దీని యొక్క అంతిమం జరుగుతుందన్నమాట. అయితే ఈ సమయంలో బాబా వచ్చి తెలియచేస్తున్నారు, నేను రావడంతోనే పావనంగా తయారు చేస్తాను. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి చాలా చాలా సహజమైన విషయాలు, కానీ ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ సమయంలో ఎంతో దుఃఖం ఉంది, సుఖం అనేదే లేదు అన్నట్లు ఉంది కదా అంటున్నారు. ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే కుంభకర్ణుడి యొక్క నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వారి కోసమే చెప్పడం జరుగుతుందంట, కుంభకర్ణుడి యొక్క నిద్రలో నిద్రిస్తున్నారు అని. అయితే ఇంకా మేల్కొనలేదు, అందుకే ఘోర అంధకారంలో ఉన్నారని చెప్పొచ్చు. तुम समझ सकते हो, बच्चों को आपस में मिलता है, चित्रों पर अच्छी रीति समझाना होता है, ये भी ड्रामा प्लान अनुसार चित्र आदि सब निकाले. పిల్లలు పరస్పరంలో కలుస్తూ ఉంటారు, చిత్రాలు తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ అర్థం చేయించడం కోసమే, ఎవరికైనా అర్థం చేయించడం కోసం. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇంకా ఎన్నో చిత్రాలు తయారవుతూ ఉంటాయి. బచ్చే సమజ్తే హే, जो समय पास होता है सेम रिपीटेशन होता है, बच्चों को अवश्य भी जानना चाहिए, कभी नीचे कभी ऊपर होती रहती है, बड़ी समझने की बात है. कभी कभी ग्रहचारी आकर बैठती है तो उनको पिटाने के लिए कितने प्रयत्न करते हैं. बाबा घड़ी घड़ी कहते हैं, बच्चे तुम देह अभिमान में आते हो, इसीलिए टक्कर होता है, इसमें देही अभिमानी बनना पड़े. పిల్లల యొక్క అవస్థ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, కింద పైన అవుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలంట. ఒక్కొక్కసారి గ్రహచారం వచ్చి కూర్చుండిపోతుంది, అది తొలగించుకోవాలంటే మళ్ళీ చాలా పురుషార్థం చేయాలి, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పిల్లలు. బాబా గడే గడే చెప్తారు, పిల్లలు మీరు ఆత్మాభిమానిగా అయిపోండి, ఇంకా ఏ సంఘర్షణ రాదు అంటున్నారు బాబా. ఆత్మాభిమానిగా అవ్వటం లేదు, దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు, అందుకే ఈ సంఘర్షణలు. దేహీ అభిమానిగా అవ్వాల్సి ఉంటుంది కదా, దేహాభిమానాన్ని సమాప్తి చేసి. పిల్లల్లో అయితే చాలా ఉంది దేహాభిమానం. అందుకే బాబా గడియ గడియ స్మృతి కలిగిస్తూ ఉంటారు. మీరు బాబా స్మృతిలో నిమగ్నమైనట్లయితే, లేక సేవలో ఇమిడి ఉన్నట్లయితే 2 లాభాలు ఉన్నాయంటున్నారు. బాబా స్మృతిలో ఉండడం ద్వారా పాపాలు సమాప్తి అయిపోతాయి, సేవలో నిమగ్నమై ఉండడం ద్వారా మీ యొక్క ఉన్నతి జరుగుతుంది అంటున్నారు బాబా. ऊंच पद जिनको पाना है और सदैव सर्विस में लगे रहेंगे. ఎవరైతే ఉన్నతమైన పదవి పొందాలో వాళ్ళు ఏం చేస్తారంట, సదా సేవలో నిమగ్నమై ఉంటారు. తక్దీర్ మే నహీ హై తో ఫిర్ తద్బీర్ బి నహీ హోగి. ఒకవేళ భాగ్యంలోనే లేదనుకోండి, వాళ్ళు పురుషార్థం కూడా
చెయ్యరు అంటున్నారు బాబా. खुद कहते हैं बाबा हमको धारणा नहीं होती, बुद्धि में नहीं बैठता, जिनको धारणा होती है खुशी भी बहुत होती है, समझते हैं शिव बाबा आया हुआ है। अब बाप कहते हैं बच्चे तुम अच्छी रीति समझकर फिर औरों को समझाओ। कोई तो सर्विस में भी लगे रहते हैं, पुरुषार्थ करते रहते हैं, ये भी बच्चे जानते हैं। जो सेकंड गुजरता है और ड्रामा में नोंद है, फिर ऐसा ही रिपीटेशन होता है। बच्चों को समझाया जाता है। बाहर भाषा आदि पर अनेक प्रकार के नए आते हैं सुनने के लिए। तुम समझते हो गीता वेद शास्त्र आदि पर कितने मनुष्य भाषणा करते हैं, उनको कोई ये थोड़े ही पता है कि ये ईश्वर अपना और अपनी रचना के आदि मध्य अंत का राज समझाते हैं। కొంతమంది పిల్లలు చాలా మంచి పురుషార్థంలో నిమగ్నమై ఉంటారంట. బాబా పిల్లలకి తెలియచేస్తున్నారనమాట. సెకండ్ బై సెకండ్ గడుస్తూ ఉంది. ఏదైతే ఒక్క సెకండ్ గడిచిందో అది మళ్ళీ సేమ్ రిపిటేషన్ అవుతుంది అంటున్నారు బాబా. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా. మీరు బయట భాషణ చేయడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తారు. అనేక రకాల మనుషుల మధ్యకి వెళ్ళవలసి వస్తుంది. అక్కడికి చాలా మంది కొత్త కొత్త వాళ్ళు వస్తారు వినడానికి. గీతా వేద శాస్త్రాలు వినిపించే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. కానీ వారికి ఈ యథార్థమైన విషయం తెలీదు. ఇక్కడ స్వయం ఈశ్వరుడు తమ యొక్క రచన యొక్క ఆది మధ్యాంత్యం యొక్క జ్ఞానం తెలియచేస్తున్నారు అని. రచయితయే వచ్చి రచన కోసం తెలియచేయడం అంటే అద్భుతం కదా. మొత్తం జ్ఞానమంతా రచయిత అయిన బాబా వినిపిస్తున్నారు. త్రికాలదర్శిగా తయారు చేస్తున్నారు. అయితే ఇలా తయారు చేయడం కేవలం బాబా డ్యూటీ మాత్రమే. ఇంకెవరు కూడా త్రికాలదర్శిగా తయారు చేయలేరు. రచయిత రచన యొక్క జ్ఞానం ఇవ్వలేరు. శాస్త్రాల్లో కూడా ఈ విషయాలు ఎంత క్లియర్గా లేవు. పరమాత్మే స్వయంగా వస్తారు, ఇలా తయారు చేస్తారు అనేవి. ఇక్కడ బాబా అన్ని కొత్త కొత్త విషయాలు తెలియచేస్తారు పిల్లలకి. बाबा बार बार समझाते हैं, कहा भी पहले पहले ए समझाओ, कहा भी जाओ गीता का भगवान कौन है? श्री कृष्ण या निराकार शिव? पूछो. మీరు ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి ఈ విషయం అర్థం చేయించండి. ఏంటి గీతా భగవంతుడు ఎవరు? కృష్ణుడా లేక నిరాకార శివ బాబానా? అడగండి. ఇవి మీరు ప్రొజెక్టర్ ద్వారా కూడా అర్థం చేయించవచ్చు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. ప్రదర్శనీల్లో చిత్రాలు పెట్టి కూడా అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. కానీ చిత్రాలు చూపించి అర్థం చేయించేది ఏదైతే ఉందో అందులో అర్థం చేసుకున్నంతగా ప్రొజెక్టర్ ద్వారా అయితే అర్థం చేసుకోలేరు అంటున్నారు బాబా. చిత్రాల పైన మీరు అర్థం చేయించి మళ్ళీ అడగొచ్చు కూడా. ఇప్పుడు చెప్పండి గీతా భగవంతుడు ఎవరు అని. ज्ञान सागर कौन है? गीता भगवान कौन है? कृष्ण को तो कह नहीं सकेंगे. पवित्रता सुख शांति का सागर लिबरेटर गाइड कौन है? पहले पहले तो लिखना चाहिए, फॉर्म भरना चाहिए, फिर सबसे सही लेनी चाहिए. అయితే బాబా అర్థం చేయిస్తున్నారనమాట. గీతా భగవంతుడెవరు, జ్ఞాన సాగరుడెవరు అని మీరు అర్థం చేయించి అడుగుతూ, కృష్ణుడైతే కాదు కదా, పవిత్రత సుఖశాంతుల యొక్క సాగరుడు, ఇంకా లిబరేటర్ గైడ్ ఎవరు అని మనం అడగొచ్చు. మీరు రాయించుకోవాలి కూడా వాళ్ళకి అర్థం చేయించి ఎంతవరకు అర్థమైంది అని మనకు తెలియడం కోసం. ఫామ్ నింపించవచ్చు, సిగ్నేచర్ కూడా చేయించవచ్చు అంటున్నారు బాబా. चिड़ियाम का आवाज हुआ, देखो कितना झगड़ती है. इस समय सारी दुनिया में लड़ाई झगड़ा ही है, मनुष्य भी आपस में लड़ते रहती है. బాబా మురళి వినిపిస్తుండగా అక్కడికి పిచ్చుకలు వచ్చి పోట్లాడుకుంటున్నాయంట. చూడండి ఎంతగా ఇవి పోట్లాడుకుంటున్నాయో. ఈ సమయంలో ప్రపంచంలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. గొడవలు పోట్లాట్లు చాలా జరుగుతున్నాయి. మనుషులు పరస్పరంలో చాలా పోట్లాడుకుంటూ ఉంటారు. ఏమీ అర్థం చేసుకోరు. అర్థం చేసుకునే బుద్ధి ఉన్నా సరే అర్థం చేసుకోరు అంటున్నారు బాబా. 5 विकार भी मनुष्य में गाए जाती है ना.
జానవర్ కి తో బాత్ హీ నహీ. ఏహే విశేష్ వరల్డ్. బాబా చెప్తున్నారు ఈ 5 వికారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనుషుల కోసమనే చెప్పడం జరుగుతుంది. జంతువుల యొక్క విషయం అయితే కాదు. అందుకే ఇది ఉన్నదే వికారీ ప్రపంచం. ఈ ప్రపంచం అనేది మనుషుల కోసమే. కలియుగంలో అయితే అసురీ సాంప్రదాయస్తులు, సతయుగంలో दैवी सांप्रदायस्थल अंटुन्नारु बाबा. अभी तुमको इस सारे वर्ल्ड की हिस्ट्री जाग्रफी मालूम है ना? तुम सिद्ध कर बता सकते हो. सीडी में भी बड़ा क्लियर दिखाया हुआ है. नीचे है पतित, ऊपर में है पावन. అయితే ఇప్పుడు పిల్లలైన మీకు ఈ ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం మంచి రీతిగా తెలుసు కదా. మీరు ఎవరికైనా నిరూపించి చెప్పొచ్చు ఈ జ్ఞానం కోసం. ముఖ్యంగా మెట్ల వరుస చిత్రంలో చాలా క్లియర్‌గా ఉంది. చాలా క్లియర్‌గా చూపించడం జరిగింది. కింద మెట్లు కింద ఎవరున్నారు? పతితులు. మెట్లు పైన ఎవరున్నారు? పావనులు అంటున్నారు. చాలా క్లియర్‌గా ఉంది కదా! అందుకే ఈ మెట్ల వరుస చిత్రం కూడా చాలా చాలా ముఖ్యం అని చెప్తారు బాబా. ఎక్కే కళ, దిగే కళ అన్నీ ఇందులో వచ్చేస్తున్నాయన్నమాట. టోటల్‌గా భారతవాసీల యొక్క 84 జన్మల రహస్యం అంతా ఇందులో వచ్చేస్తుంది అంటున్నారు. అందుకే మెట్ల వరుస చిత్రం చాలా సుందరంగా మంచిగా తయారు చేసి పెట్టండి. చూసిన వెంటనే అర్థమైపోవాలన్నమాట. చూసిన వెంటనే అందరూ అంత తొందరగా అర్థం చేసుకోలేరు. కానీ చూడ్డానికి అంత బాగుండాలి అంటున్నారు. అయితే మనుషులు ఇవి చూసి అర్థం చేసుకున్నారంటే ఇందులో ఏదో ఉంది, ఇంకా తెలుసుకోవాలి అని మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎన్నోసార్లు పతితంగా అయిపోయారు, ఎన్నోసార్లు పావనంగా కూడా అవ్వడం జరిగింది అంటున్నారు బాబా. పావన ప్రపంచము ఉన్నప్పుడు స్వర్గం ఉండేది. పతిత ప్రపంచం అయిపోయినప్పుడు దీన్ని కలియుగంగా పిలువబడుతుంది అన్నమాట. కానీ ఈ సమయంలో పతిత ప్రపంచం నడుస్తుంది, పావనలు ఒక్కరు కూడా లేరు. పావన ప్రపంచానికి పతిత ప్రపంచానికి రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంటుందంటున్నారు బాబా. आत्मा प्रकाश बच्चा लिखता है, बाबा ए चित्र बनाए. बाबा कहते हैं बल विचार सागर मंथन कर कोई भी चित्र बनाओ, परंतु सीडी बहुत अच्छी बनानी चाहिए. इस पर बहुत समझा सकते हैं. ఆత్మ ప్రకాష్ అన్నయ్య ఉన్నారనమాట. చిత్రాలు తయారు చేయడానికి బాబాని అడిగారంట. భలే తయారు చేయండి చిత్రాలు, కానీ విచార సాగర మంతన చేసి తయారు చేయండి. అందులో చాలా ముఖ్యమైనది ఏంటి? మెట్ల వరుస చిత్రం. ఇది చాలా మంచిగా తయారవ్వాలని చెప్తున్నారు బాబా. దీనిపైన అందరూ అర్థం చేసుకునేలాగా ఉండాలంటున్నారు. ఎందుకంటే మనం 84 జన్మలు పూర్తి చేసి చివరికి వచ్చేసాం. మళ్ళీ మొదటి నెంబర్లోకి వెళ్ళాలి. అంటే ఎక్కే కళ, దిగే కళ చాలా స్పష్టంగా ఇందులో ఉంది అంటున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా విచార సాగర మంతన చేయాలి. ఎవరికి ఎలా అర్థం చేయిస్తే బాగుంటుందని. లేదంటే సర్వీస్ ఎలా చేయగలరు చెప్పండి? చిత్రం पर समझाना बहुत सहज होता है. सतयुग के बाद सीढ़ी उतरनी होती है. ये भी बच्चे जानते हैं. हम पाटदारी एक्टर्स हैं. यहाँ से ट्रांसफर हो सीधा कहाँ जाएंगे? చిత్రాలపైన అర్థం చేయించాలి, లేకపోతే సేవ జరగదు. ఇవి అర్థం చేయించడం కూడా చాలా సహజం. సత్యుగంలో నుండి మనం ఎక్కడికి వచ్చేసాము? మెట్లు దిగుతూ, మెట్ల వరుస చిత్రంలో ఉంది కదా, మెట్లు దిగుతూ కిందకి వచ్చేసాం. ఇదైతే పిల్లలకి తెలుసు. మనం పాత్రధారులమే, యాక్టర్స్మే, పాత్రలు అభినయించాలి, కిందకి రావాల్సిందే. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి మనం ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికి వెళ్తాము? డైరెక్ట్ सतयुग में जाएंगे? यहाँ से सतयुग में नहीं जाते. पहले శాంతి ధామ్ మే జానా హై. సత్యుగంలోకి వెళ్ళము, ముందు
శాంతిధామంలోకి వెళ్తాం. हाँ, तुम्हारे में भी नंबरवार है, जो अपने को पाटदारी समझते हैं इस ड्रामा में। दुनिया में ऐसा कोई कह ना सके हम पाटदारी है। हम लिखते भी हैं, पाटदारी एक्टर्स होते हुए भी ड्रामा के क्रिएटर डायरेक्टर आदि मध्य अंत को नहीं जान सकते तो और फर्स्ट क्लास बेसमझ है। ये तो भगवान वाच, शिव भगवान वाच ब्रह्मा तन द्वारा समझाते हैं. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు ఇవి అర్థం చేసుకోవడంలో. అయితే తమని తాము పాత్రధారులు అని భావించేవారు, ఇది డ్రామా అని భావించేవారు కూడా నెంబర్ వారీగా ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ తమని తాము అలా అనుకోరు. మేము పాత్రధారులమి, పాత్ర అభినయిస్తున్నాము అనే జ్ఞానమే లేదు అంటున్నారు బాబా. అందుకే మనం చిత్రాల్లో రాసి పెడతాం కూడా, పాత్రధారులమై ఉండి, యాక్టర్స్ మై ఉండి, ఈ డ్రామా యొక్క క్రియేటర్ డైరెక్టర్ ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం తెలియకపోతే వాళ్ళని ఫస్ట్ క్లాస్ అయినా తెలుగు తక్కువ వారు అని చెప్తారంట. బేసమస్ తెలివి లేనివారు అని చెప్పడం జరుగుతుంది. భగవాన్ వాచ్, శివ్ భగవాన్ వాచ్ బ్రహ్మ ద్వారా మనకి అర్థం చేయిస్తున్నారనమాట. ज्ञान सागर और निराकार है, उनको अपना शरीर है नहीं. बड़ी समझने की युक्तियां. జ్ఞానసాగరుడు నిరాకారుడు, తమకి వారు శరీరం అంటూ లేదు. ఇవి చాలా మంచిగా అర్థం చేసుకునే యుక్తులు. तुम बच्चों को बड़ा नशा रहना चाहिए, हम किसकी ग्लानी तोड़े ही करते हैं. ఇవన్నీ మనం అర్థం చేయిస్తాం అంతే. ఇవి అర్థం చేయించేటప్పుడు పిల్లలైన మీకు చాలా నష ఉండాలి. ఎందుకంటే ఎవరి గ్లాని చేయటం లేదు మనం. మనం అర్థం చేయించే ప్రతి పాయింట్లో కూడా ఎంతో మీనింగ్ ఉంటుంది. ఏతో రైట్ బాత్ హేనా, మనం చెప్పేవన్నీ సరైన విషయాలే కదా, గ్లాని చేయటం లేదు ఎవరిది. जो भी बड़े बड़े हैं उन सबके चित्र तुम डाल सकते हो, सीडी कोई को भी दिखला सकते हो. మీరు సెంటర్లో కానీ లేకపోతే మీరు ఏదైనా బుక్స్ తయారు చేస్తున్నారు అంటే అక్కడ కానీ పెద్ద పెద్ద వాళ్ళ అందరి ఫొటోస్ కూడా వేయొచ్చు అంటున్నారు బాబా. అంటే దాదీలు, ఉమ్, పెద్ద పెద్ద దాదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిత్రాలు వేయొచ్చు. ముఖ్యంగా మెట్ల వసు చిత్రం అది కనిపించేలాగా పెట్టండి అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, भारत में सुख शांति की स्थापना करने व भारत को स्वर्ग बनाने के लिए आपस में सेमिनार करना है. श्रीमत पर भारत की ऐसी सेवा करनी है. మొదటి పాయింట్, భారతదేశంలో సుఖశాంతి యొక్క స్థాపన చేయడం కోసం, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడం కోసం పరస్పరంలో సెమినార్స్ చేసుకోవాలి. భారతదేశంలో సుఖశాంతి యొక్క స్థాపన మరియు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడం కోసం పరస్పరంలో సెమినార్స్ చేసుకోవాలి. శ్రీమతం అనుసారంగా ఈ విధంగా భారతదేశం యొక్క సేవ చేయాలి. పరస్పర అభిప్రాయాలు తెలుసుకొని సెమినార్స్ చేసుకొని శ్రీమతం అనుసారంగానే భారతదేశం యొక్క సేవ చేయాలి అంటున్నారు. दूसरा, सर्विस में उन्नति करने और सर्विस से ऊंच पद पाने के लिए देही अभिमानी रहने का मेहनत करनी है.
ज्ञान का विचार सागर मंथन करना है. సెకండ్ పాయింట్, సేవలో ఉన్నతి జరగడం కోసం, సేవ ద్వారా ఉన్నతి పదవి పొందడం కోసం. అంటే సేవలో ఇంప్రూవ్ అవ్వాలన్నా, సేవ చేసి ఉన్నత పదవి పొందాలి అన్నా ఆత్మాభిమానిగా ఉండే శ్రమ చేయండి. ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయండి. ఇంకా జ్ఞానం యొక్క విచార సాగర మంతన చేయాలి. సర్వీస్లో ఉన్నతి పొందాలన్నా, ఆ సేవ చేసి ఆ సర్వీస్ చేసి ఉన్నతమైన పదవి పొందాలన్నా ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి. జ్ఞాన విచార సాగర మంతన నడవాలి. వరదాన్, अपनी श्रेष्ठ धारणाओं प्रति त्याग में भाग्य का अनुभव करने वाले सच्चे त्यागी भव. తమ శ్రేష్టమైన ధారణల ప్రతి త్యాగంలో భాగ్యం యొక్క అనుభవం చేసుకుని సత్యమైన త్యాగీలుగా తయారు కండి. తమ శ్రేష్టమైన ధారణల ప్రతి త్యాగంలో భాగ్యం యొక్క అనుభవం చేసుకుని సత్యమైన త్యాగీ భవ. ब्राह्मणों की श्रेष्ठ धारणा है संपूर्ण पवित्रता. इस धारणा के लिए गायन है, प्राण जाए पर धर्म ना जाए. బ్రాహ్మణుల యొక్క శ్రేష్టమైనటువంటి ధారణ ఏంటి? సంపూర్ణ పవిత్రత. ఈ ధారణ కోసమే గాయనం ఉందంట. ప్రాణం పోయినా ధర్మాన్ని వీడేది లేదు. किसी भी प्रकार की परिस्थिति में अपनी इस धारणा के प्रति कुछ भी त्याग करना पड़े, सहन करना पड़े, सामना करना पड़े, साहस रखना पड़े, तो खुशी खुशी से करो. इसमें त्याग को त्याग ना समझ भाग्य का अनुभव करो, तब कहेंगे सच्चे त्यागी. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అయినా ఈ ధారణ ప్రతి ఈ ధారణ విడిచిపెట్టవలసి వస్తుంది అంటే విడిచిపెట్టకండి. దానికోసం త్యాగం చేయవలసి వస్తే త్యాగం చేసేయండి. అది ఏదైనప్పటికీ, సహించవలసి వచ్చినా, ఎదుర్కోవలసి వచ్చినా, సాహసం పెట్టవలసి వచ్చినా చాలా ఖుషీగా చేసేయండి అంటున్నారు. త్యాగాన్ని త్యాగము అని భావించకండి. అలా మీరు ఖుషీగా చేసేసినట్లయితే త్యాగంలో కూడా భాగ్యం యొక్క అనుభవమే అవుతుందంట. దాన్నే ఏమంటారు? సత్యమైన త్యాగము అని. ऐसी धारणा वाले ही सच्चे ब्राह्मण कहे जाते हैं. ఇలాంటి ధారణలు కలిగినటువంటి వారినే సత్యమైన బ్రాహ్మణులు అంటారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో బలవంతంగా హిందూ ధర్మం నుండి క్రిస్టియన్ ధర్మంలోకి కలిపేసేవారంట, కన్వర్ట్ చేసేసేవారనమాట. కొంతమంది ప్రాణత్యాగం చేసేసేవారు. మేము అలా ధర్మాన్ని మార్చుకోము, ఇలాంటివి తినము, బలవంతంగా తినిపించేసేవారు కూడా. ప్రాణత్యాగం చేసేసేవారు. అంటే వాళ్ళకి జ్ఞానం కూడా లేదు, బాబా కూడా లభించలేదు, ఇంత ప్రాప్తి యొక్క భాగ్యం కూడా అనుభవం కాదు. వాళ్ళే తమ ధర్మం కోసం ప్రాణత్యాగం చేసేవారంటే మరి మనం ఎలా ఉండాలి? కాబట్టి ఏది త్యాగం చేయవలసి వచ్చినా త్యాగం చేసేయండే, కానీ ఈ పవిత్రత అనేటటువంటి ధారణ మాత్రం విడిచిపెట్టకండి అంటున్నారు బాబా. స్లోగన్, सर्वशक्तियों को अपने आर्डर में रखने वाले ही मास्टर सर्वशक्तिमान है. సర్వశక్తులను తమ ఆర్డర్లో పెట్టుకునేవారే మాస్టర్ సర్వశక్తివంతులు. అంటే మనం స్వమానం యొక్క అభ్యాసం చేస్తాం. నేను మాస్టర్ సర్వశక్తివాన్ అని.
అయితే ఆ స్వమానం యొక్క అభ్యాసం చేయడమే కాదు, అలా అనుకోవడమే కాదు, స్వరూపంగా అయిపోవాలి. అందులో నెంబర్ 1 ఏంటి? సర్వశక్తులు మన కంట్రోల్‌లో ఉండాలన్నమాట. ఎప్పుడు ఏ శక్తి అవసరమో దాన్ని యూజ్ చేసే విధంగా ఉండాలి. కార్యంలో ఉపయోగించే విధంగా ఉండాలి. వాళ్ళే మాస్టర్ సర్వశక్తివంతులు. అచ్చా! ఈరోజు బాబా చాలా మంచి మంచి మహావాక్యాలు వినిపించారు. మనం ఇప్పుడు ఈశ్వరీయ సాంప్రదాయస్తులై కూర్చున్నాము. జ్ఞాన సూర్యుడైనటువంటి బాబా లభించేశారు. అందుకే మేల్కొన్నామన్నమాట. హ్మ్. ఎవరైతే మేల్కొనలేదో ఇంకా వాళ్ళని మేల్కొల్పే డ్యూటీ కూడా మనదే. హ్మ్. ఇంకా అనేక రకాల సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం నివారణ. 2 రెండిటికి ఆధారం ఏంటి అని అడుగుతున్నారు బాబా. హ్మ్. దేహాభిమానాన్ని వదిలేసేయండి, అన్నీ సమాప్తయిపోతాయి అంటున్నారు. మాయా గ్రహచారం వచ్చి కూర్చుంది కదా! దానికి కారణం ఏంటి? దేహాభిమానం. ఆత్మాభిమానిగా అయిపోయినట్లయితే హ్మ్. నివారణ లభించేసినట్లే అన్నమాట. మీరు ఆత్మాభిమానిగా అయ్యి సేవలో నిమగ్నం అయిపోండి. స్మృతి యాత్ర చేస్తూ ఉండండి. ఆటోమేటిక్‌గా మన పైన పట్టిన గ్రహణం కూడా తొలగిపోతుంది. గ్రహచారం తొలగిపోతుంది. ఇంకేం చెప్పారు? ఇది చాలా చాలా పెద్ద గవర్నమెంట్. ఆల్మైటీ అథారిటీ అయినటువంటి బాబా ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తున్నారన్నమాట. ఇది పాండవ గవర్నమెంట్. ఇక్కడ కూడా మీరు పరస్పరం కలుసుకొని సెమినార్స్ చేసుకోవాలి అంటున్నారు బాబా. భారతదేశం యొక్క ఉన్నతి కోసం, పరస్పరం మన యొక్క ఉన్నతి కోసం, ఉమ్, దీన్ని ఎలాగైనా స్వర్గంగా చేసే తీరుతాము అని మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో అది ప్రాక్టికల్ అవ్వాలి కదా మరి. ఉమ్, దానికోసం కూడా మన కృషి ఉండాలి అంటున్నారు బాబా. ఇంకా ఆ! చాలా ఇంపార్టెంట్ అన్నమాట అది. అది చూస్తేనే అన్ని రహస్యాలు తెలిసిపోతాయి. జ్ఞానం తెలిసిపోతుంది. అర్థం చేయిస్తే అది చూపించి ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకుంటారు అంటున్నారు బాబా. ప్రొజెక్టర్స్ ద్వారా కంటే కూడా చిత్రాలు చూపించి అర్థం చేయిస్తే బావుంటుంది. మీరు మొట్టమొదటిగా గీతా భగవంతుడెవరు అనేది కూడా అర్థం చేయించడం చాలా ముఖ్యం అంటున్నారు బాబా. పతిత పావనుడు, దుఃఖహర్త, సుఖకర్త, గైడ్, హ్మ్. ముక్తి, జీవన్ముక్తి ప్రదాత ఎవరు అనేది మనం చెప్పవలసి ఉంటుందన్నమాట. అయితే వాళ్ళొచ్చిన వెంటనే ప్రశ్నించడం కాదు, అర్థం చేయించి వాళ్ళని అడిగితే ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేది మనకి క్లారిటీ వస్తుంది. వీలైతే ఫార్మ్ కూడా నింపించాలి, సిగ్నేచర్ చేయించాలి అంటున్నారు బాబా. హ్మ్. ఇంకా సంజీవని మూలిక అన్నమాట మనకి మన్మనాభవ అనే మహామంత్రం. ఇది మన వద్ద ఉన్నంత వరకు మాయ యొక్క ప్రభావం మన పైన పడలేదు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందంట మాయ. రాముడు సంతానమైన మనల్ని మూర్ఛితులను చేసేసేలా. హ్మ్. అప్పుడప్పుడు మరి అవస్థ పాడైపోతుంది. అప్ అండ్ డౌన్ అయిపోతుంది. పిల్లలు ఓడిపోతూ ఉంటారు. ఇది ఉన్నదే యుద్ధ భూమి కదా! ఇలా జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. అందుకే జాగ్రత్త వహించాలని చెప్తారనమాట. ఇంకా సర్వీస్‌లో ఉన్నతి పొందడం కోసం ఆ సర్వీస్ చేసి మంచి పదవి పొందాలి అన్న ఒకటే టెక్నిక్ అన్నమాట. ఏంటి? దేహి అభిమాని బను. ఆత్మాభిమానిగా అవ్వండి అంటున్నారు బాబా. హ్మ్. అంటే సేవలో ఉన్నతి జరగాలి అంటే, ఇంప్రూవ్ అవ్వాలి అంటే, మరి ఇంప్రూవ్ అవ్వాలి కదా! ముందు ముందుకు వెళ్ళాలి కదా! బాబా చెప్పేది అదే. పురుషార్థాన్ని పెంచుకోవాలి, సేవలో ఉన్నతి పొందాలి అని. దానికి కూడా ఆధారం ఆత్మాభిమానమే. ఆ! ఆత్మాభిమానిగా అవ్వడము. ఇంకా మనం ఉన్నతమైన పదవి పొందడం కోసం కూడా ఇదే ఆధారం అవుతుంది అంటున్నారు బాబా. ఇంకా జ్ఞానమంతన చేయడం చాలా అవసరం. ముఖ్యంగా ఏ చిత్రం కోసం బాబా చెప్పారు ఈరోజు? విచారసాగర మంతన చేయమని? మెట్లవర్స్ చిత్రం. హ్మ్. ఇంకా తమ శ్రేష్టమైనటువంటి ధారణేంటి? పవిత్రత. దీనికోసం ఏమి త్యాగం చేసేయవలసొచ్చినా చేసేయండి. ఆ త్యాగాన్ని త్యాగం అని భావించకండి, భాగ్యము అని భావించండి. వాళ్ళే సత్యమైన త్యాగీలు, సత్యమైన బ్రాహ్మణులు అంటున్నారు బాబా. ప్రాణం వదలవలసి వచ్చినా ధర్మాన్ని మాత్రం వదిలేది లేదు అన్నమాట. ఇంకా సర్వశక్తుల్ని
మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి అన్నమాట. వాళ్ళే మాస్టర్ సర్వశక్తివంతులు. చ ఓం శాంతి. आत्मचिंतन करो, प्रभु का चिंतन करो। आत्मचिंतन करो, प्रभु का चिंतन करो। प्रभु का चिंतन करो, प्रभु का चिंतन करो। आत्मचिंतन करो, प्रभु का चिंतन करो। आत्मचिंतन करो, प्रभु का चिंतन करो। बाकी दुनिया की बातों में रखा है क्या? बाकी दुनिया की बातों में रखा है क्या? सद्विचारों के सागर का मंथन करो, सद्विचारों के सागर